హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి కొబ్బరి బొండాలు చూపిస్తున్నానని చూస్తున్నారా? ఏం లేదండి, నేను మా ఆడపడుచు పెళ్ళి అయితే ఉంది. దానికి కొబ్బరి బొండాలు మీద నేమ్స్ అయితే చెక్కుతున్నానండి. అదైతే మీకు షేర్ చేసుకుని దాని వీడియో తీశాను. ఫస్ట్ అయితే 2 కొబ్బరి బొండాలు అయితే తీసుకున్నానండి. అవైతే 2 సమానంగా ఉండేలా చూసుకున్నాను. ఆ మచ్చలు అవి లేకుండా ఉంటే ఇంకా బాగుండేవి, కానీ నాకు మంచివైతే దొరకలేదు. తర్వాత అయితే దాని మీద నేను పెన్తో లవ్ సింబల్ అయితే గీస్తున్నానండి. సింబల్ని గీసిన తర్వాత దానికి పెయింట్ అయితే నేనైతే గ్రీన్ కలర్, రెడ్ కలర్ వేస్తున్నాను. ఈ పెయింట్లు అయితే వేస్తున్నానండి. తర్వాత అయితే బ్రష్లు, నెక్స్ట్ ఏమో వచ్చి స్టోన్ చైను, నెక్స్ట్ బాల్ చైను, గమ్ ఒకటి అండి నేను వాడేవి. నెక్స్ట్ అయితే నేను ఫస్ట్ అయితే గ్రీన్ కలర్ అయితే వేస్తున్నానండి. బ్యాక్ సైడ్ అంటుకుపోతుంది అనేసి నేను న్యూస్ పేపర్తో వేస్తున్నాను. తర్వాత మంచి కొబ్బరి బొండాలు అయితే దొరికాయండి. కొబ్బరి బొండాలు అయితే చేంజ్ చేస్తాను నేను. ఇదైతే చాలా బాగున్నాయి బొండాలు. ఇప్పుడైతే ఇవి వేస్తున్నాను నేను. నెక్స్ట్ అయితే రెడ్ కలర్ అయితే వేస్తానండి, ఎందుకంటే హాట్కి రెడ్ అయితే బాగుంటుంది అనేసి రెడ్ కలర్ అయితే వేస్తున్నాను నేను. గ్రీన్ కలర్ పెయింట్ వేసిన తర్వాత 3 గంటలు అయితే ఉంచాలండి, లేదంటే అంటుకుపోద్ది చేతికి. ఆరిన తర్వాత పెయింట్ ఆరిన తర్వాత రెడ్ కలర్ అయితే వేయాలి. నేనైతే అలానే వేస్తున్నాను. రెడ్ కలర్ కూడా వేసిన తర్వాత ఒక 3 గంటలు అయితే వదిలేయాలండి. అది కూడా పెయింట్ ఆరాలి కదా. తర్వాత నేను ఈలోగా వేరే కొబ్బరికాయ అయితే పెయింట్ వేస్తున్నాను. అప్పుడు 2 ఒక దగ్గర పెట్టి ఆరిన తర్వాత నేనైతే నేమ్స్ చెక్తాను చైన్స్తో. ఫైనల్గా రెడ్ కలర్ అయితే కంప్లీట్ చేస్తానండి. ఇప్పుడైతే నేను కొబ్బరి బొండలు అయితే ఆరిపోయినాయి. నేనైతే నేమ్స్ చెక్తున్నాను. ఫస్ట్ అయితే నేను గమ్ అయితే వేసేస్తున్నానండి ముందుగా. ఆ తర్వాత చైన్స్ వేస్తాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. చాలా బాగా వచ్చాయి, నేనైతే చెప్పకూడదండి, మీరు చెప్పాలి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. తర్వాత అయితే నేను ఒక్కరిదాన్నే కష్టపడుతున్నాను అనేసి మా సిస్టర్ కూడా నేమ్స్ చెక్కినప్పుడు హెల్ప్ చేసిందండి. తనైతే ఒక కొబ్బరికాయ తయారు చేసింది, నేనైతే వేరే కొబ్బరికాయ తయారు చేస్తున్నాను. ఫస్ట్ అయితే లోపలైతే నేమ్స్ అయితే చెక్కుతున్నానండి. నేమ్స్ అయితే లోకేష్ అండ్ స్వాతి, వాళ్ళిద్దరు నేమ్స్ అయితే చెక్కుతున్నాను. తర్వాత బయటనైతే స్టోన్స్ అంటిస్తాను. చూడండి, సగం సగం అయితే కంప్లీట్ అయింది, ఇంకా స్వాతికి తీ అయితే రాలేదు. ఫైనల్గా లోపల అయితే కంప్లీట్ అయిపోయింది నేమ్స్ అయితే. ఇప్పుడు హార్ట్ ఉంది కదండి, హార్ట్కి అయితే నేను డెకరేషన్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ అయితే బాల్స్ చైన్ అయితే వేస్తానండి, తర్వాత స్టోన్స్ చైన్ అయితే వేస్తాను, తర్వాత మళ్ళీ బాల్స్ చైన్, అలా 3 స్టెప్స్ అయితే వేస్తాను. మన ఇష్టం అండి, డెకరేషన్ ఇంకా చేసుకోవాలనుకుంటే ఇంకా బయటన కుందన్స్ అవి అంటించుకోవచ్చు. నేనైతే ఇంకెంతటితో అయితే ఆపేస్తున్నాను. అలా 3 లైన్స్ అయితే వేస్తానమాట. అలాగా 1 బై 1 ఫస్ట్ బాల్ చైన్, తర్వాత స్టోన్స్ చైన్, తర్వాత మళ్ళీ నెక్స్ట్ బాల్ చైన్, అలా 3 స్టెప్స్ నేనైతే వేసానమాట. మళ్ళీ తర్వాత కొబ్బరి బొండం చివరి ఉంది కదండి, అక్కడైతే ఇంకా గోల్డ్ కలర్ పెయింట్ వేసి కుందన్స్ అవి అంటిస్తే ఇంకా బాగుంటాయండి. కానీ నేనైతే అంత ప్రాసెస్ అయితే చేయలేదు, సింపుల్గా అయితే చేస్తాను. అలా ఓపికతో చేయాలండి, మళ్ళీ పెళ్ళికి టైర్డ్ అయిపోతాను అనేసి అలా సింపుల్గా అయితే చేసేసాను. నెక్స్ట్ ఫస్ట్ అయితే నేను బాల్స్ చైన్ అయితే కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ స్టోన్స్ చైన్ అయితే వేస్తున్నాను అనమాట. రెడీ అయిపోయిందండి, నాదైతే రెడీ అయిపోయింది. నీది అయిపోయిందా అని అడుగుతున్నాను మా సిస్టర్ని అయితే. ఫైనల్గా అయితే అయిపోయింది, చాలా బాగా వచ్చింది, నిజంగా చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. 2 కొబ్బరి బొండాలు అయితే రెడీ అయిపోయాయండి, చాలా బాగా వచ్చాయండి. ఓకే అండి, బాయ్, కీప్ స్మైలింగ్.